రోజులుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాదాపు ఒక 20 వర్కులు యాజమాన్యం కావాలనో లేకపోతే నిన్ను డిలీట్ చేయాలనో టెండర్లు ఆపడం జరిగింది. దాని మూలంగా ఈరోజు గేటు బయట దాదాపు 800 మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులు ఉండిపోవడం జరిగింది. మనం గత 4 రోజులుగా ఈ కార్యక్రమం చేస్తున్న క్రమంలోనే గత 27వ తారీఖున మొత్తం ఎంటైర్ స్టీల్ ప్లాంట్లో 4200 మంది కార్మికులను తొలగించే ప్రక్రియ కూడా చేశారు. దానికి వ్యతిరేకంగా కార్యక్రమం జరిగి అవన్నీ కూడా మీకు తెలుసు. ఈరోజు వాళ్ళందరూ కూడా లోన్కి వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు మన టెండర్లు పూర్తి అవ్వకపోవడం వల్ల, టెండర్లు పిలవకపోవడం వల్ల, వర్కర్లు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు మనందరం కూడా బయట ఉన్నాం. ఈ బయట ఉన్న కార్మికులందరం కూడా లోన్కి వెళ్ళాలని ఒక ఆలోచనతోటి గత వారం రోజుల బట్టి మన కార్యక్రమాన్ని అర్థం చేసుకొని వస్తున్నాం. ఈరోజు ఏదైతే యాజమాన్యం కూడా మనందరినీ ఒక ఐక్యపరచడం కోసం ప్రయత్నం చేసింది. ఈరోజు అదే అఖిలపక్ష కార్మిక సంఘాలందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మన సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. ఈరోజున్న సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇంటి దగ్గర ఉంటాము, మీరు ఎవరో చేస్తారంటే ఇప్పుడు చేసే పరిస్థితి ఎవరు కనబడట్లేదు. యాజమాన్యం కూడా దూన్నపోత మీద వర్షం పడిన సందంగా ఉంది తప్ప మన సమస్య పరిష్కారం చేయడం కోసం ఏ ఒక్క చర్య కూడా పూనుకోవట్లేదు. యాజమాన్యంలో ఉన్న ఉన్నత ఆఫీసర్లందరూ కూడా విషయం ఏంటంటే గవర్నమెంట్ మాకు చెప్పింది, మేము ముందుకెళ్తున్నామని చెప్పడం జరుగుతుంది. మనందరం కూడా ఏదో రాజకీయ పార్టీకి ఓటేయడం కానీ ఏదో రాజకీయ పార్టీకి జెండా మోసే కార్యక్రమం చేసాం. కానీ ప్రభుత్వ విధానాల వల్ల ఇక్కడున్న యాజమాన్యం కూడా మన పైన దాడి అనేది చేస్తుంది. దీన్ని మనం కనిపెట్టాలి. మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ అఖిలపక్ష కార్మిక సంఘాలు మాట్లాడుకొని రేపు ఎల్లుండిలో డిసైడ్ చేసి ఇక్కడ టెంట్ కూడా వేసుకొని మన కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంది. లేని పక్షంలో ఎవరైతే గేటు బయట ఉన్నారో మనం ఉండిపోయే పరిస్థితి వస్తుంది. 4200 మంది కార్మికుల్ని మనం లోన పెట్టడం కోసం ఏ రకంగా అయితే ఫైట్ చేస్తామో అదే రకంగా ఫైట్ చేయడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అందుకనే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు రాని వాళ్ళు కూడా కౌలు చెప్పి వచ్చేటట్టు చూడాలి. టెంట్ వేస్తాం కంపల్సరీగా. మనం రోజు ఏదో కార్యక్రమం చేస్తే తప్ప యాజమాన్యంలో చలనం రాదు. ఈ ఎవరో ఏదో వీణ నాయకుడు చేస్తాడు ఇంకొకటి చేస్తారనే భావన మీలో ఉంటే దాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి మారింది. ఆ పరిస్థితిని మారిన అనుగుణంగా మనం మారాలి. ఆ మారే క్రమంలో మనం ముందుకెళ్ళాలి తప్ప లేకపోతే మాత్రం మనం చేయలేం. దీన్ని అర్థం చేసుకోండి. మన ఉద్యోగం నిలబెట్టుకోవడం కోసం ప్రొడక్షన్ పెరిగితే టెండర్ పిలుస్తామన్న మాట ఇట్లాంటి గుంటు సాధన మేనేజ్మెంట్ చెప్తుంది. ఈ విధానాలు ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని మనం కంటిన్యూ కార్యక్రమం చేస్తే మనందరం కూడా తలెత్తుకొని లోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరూ కోరుతూ ఆడారు అప్పారావు గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. కామ్రేడ్స్, ప్రధానంగా మాట్లాడవలసింది ఏంటంటే మనం నిన్నగాక మొన్న చూసాం. సిఎంఎస్ నుంచి టెండర్లు ఆగిపోయిన తర్వాత అదిగో రేపే వెళ్ళితే వచ్చేస్తా అలాగని చెప్పేసి ఈ రోజుకి 9 నెలలు అయిపోయింది. సిఎంఎస్ వాళ్ళు బయట ఉండిపోయారు. ఈరోజు లోపలికి వెళ్తారో లేదో అన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే సేమ్ టైంలో ఎస్టీఈడి సిఈడి కూడా పెద్ద ప్రాబ్లం వచ్చి పడిపోయింది. ఏంటంటే ఎస్టీఈడి సంబంధించి 14 జోన్లు సంబంధించి కూడా టెండర్లు కాలపరిమితి అయిపోయింది. టెండర్లు పిలిచారు. మళ్ళీ మైనస్కి సిఈడిలో ఏదైతే ఇలపురాము మైనస్కి వచ్చాడో అదే కాంట్రాక్టర్ మళ్ళీ ఎస్టీఈడిలో కూడా 14 జోన్లకి మైనస్కి వేసుకొచ్చిన క్రమంలో కాంట్రాక్ట్లు ఎవరో మ్యాచ్ చేయకుండా పక్కన పెట్టేశారు. 25వ తారీఖుతో మనం బయటకు వచ్చాము. 26వ తారీఖు నుంచి నైటే మన పాసలన్నీ డిలీట్ చేసి మొత్తం బయట పడేసడం జరిగింది. మన ఎస్టీఈడి సంబంధించి కూడా పాసలన్నీ కూడా డిలీట్లో ఉన్నాయి. లోపలికి వెళ్తామో లేదో అని కూడా మనకు తెలియదు. టెండర్లు రీటెండర్లు పిలిచారు. ఆల్రెడీ అప్పుడు మ్యాచ్ అయిన కాంట్రాక్ట్లు ఇది ఎప్పుడైతే రాత్రి టెండర్లు తొలగించారో ఈ వర్కర్స్ని మళ్ళీ ఆ కాంట్రాక్ట్లు అందరూ మేము మ్యాచ్ చేస్తాము మళ్ళీ అలాగని చెప్పి లెటర్లు పట్టుకొని వెళ్ళారు. మన హెచ్ఓడి దాన్ని వెనక దోసి రీటెండర్లు పిలిచారు. ఎందుకంటే 4 జోన్లు పిలిచాడు 2 నెలలు కాలపరిమితితోటి. ఈ 4 నెలలు వాళ్ళు చేసేలా ఉంటే 2 నెలలు 4 నెలలు ఆ 4 నెలలు కూడా ఈ 10 జోన్లు కూడా బయట ఉండిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే క్లియర్ అయ్యే వరకు మన ఎస్టీడీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో మీరు ఆలోచించాలి. అత్యవసరమైన పనులను విభాగాల్లోనూ టెండర్లు పెట్టలేదు, మూవ్ చేయలేదు.
ఆ ప్రత్యేకత లేని జోన్లని 4 జోన్లని కూడా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళతో పని చేయించడానికి ముందుకు తీసుకెళ్ళాడు. అంతే మనం అర్థం చేసుకోవాలి. ఎస్టీడీ కాంట్రాక్టర్, ఎస్టీడీ హెచ్ఓడి ఎవరైతే గట్టిగా ఈ జీతాల గురించి వీటి గురించి గట్టిగా ప్రయత్నం చేసి అడుగుతున్నామో వాళ్ళు వెనక పెట్టాలా, బయట పెట్టాలా అలాగే ఉద్దేశంతో ఎస్టీడీ హెచ్ఓడి చేశాడు. ఆ హెచ్ఓడికి కూడా గట్టి హెచ్చరిక చేస్తామని రాబోయే కాలంలో లోపలికి వెళ్ళిన తర్వాత ముందు హెచ్ఓడికే మనం టార్గెట్ చేసుకుని ఏదైనా చెయ్యాలని చెప్పేసి పెద్ద ఎత్తున మన కార్యక్రమం లోపల కూడా చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఈ లోపల మనం రేపు మన అఖిలపక్ష కాంట్రాక్ట్ సంఘాలన్నీ మాట్లాడుకున్నాయి. ఆ వివరాలన్నీ మనం టెంట్ వేసుకొని ఇక్కడ కూర్చొని చల్లాచెదరైపోయి బయటకు పోయామా, మనం బయటకు పోవాల్సిన పరిస్థితి. ఇప్పుడే చెప్పాను కదా, ఉదాహరణకి సిఎంఎస్ వారం రోజుల్లో వచ్చేస్తాం, నెల రోజుల్లో వచ్చేస్తాం అనుకున్నాను. 9 మాసాలు అయిపోయింది. ఈరోజు మొత్తం బయటపడిపోయిన పరిస్థితి. లోపలికి వెళ్తామా లేదన్నది కూడా వాళ్ళకి అనుమానం అయిపోయింది. వాళ్ళు ఎక్కడెక్కడో చెత్త అయిపోయింది. ఆ విధంగా కాకుండా అతి తక్కువ టైంలో మనం ఈ వారం 2 వారాల్లోనూ ఇక్కడే హెచ్ఓడి దగ్గర కూర్చొని వంట వార్పు తీసుకొని అలాగే క్యారేజీలు పట్టుకొని వచ్చి ఇక్కడే కూర్చోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. మన అఖిలపక్ష కాంట్రాక్ట్ సంఘాలు కూడా ఆ విధంగా రూపకల్పన చేసి అక్కడ కార్యక్రమం చేసి ఇమ్మీడియట్గా 4 రోజుల్లో లోపల టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసి లోపల పంపించే కార్యక్రమాన్ని కూడా చేపడతారని ఈ అఖిలపక్ష కాంట్రాక్ట్ సంఘాల నాయకులకి కూడా విన్నవించుకుంటున్నాను. అలాగనే దానిలో భాగంగానే రేపు ఆదివారం మొత్తం అన్ని కాలనీల నుంచి మానవహారంగా అగరంపూడి దగ్గర నుంచి గాజువాక వరకు కూడా మానవహారంగా నిలబడాలని చెప్పేసి అగరంపూడి ఆ ఏరియాలో అందరూ అగరంపూడి ఏరియాకి అక్కడ రావాలి మెయిన్ రోడ్లోకి. అలాగే వడ్లపూడి ఇవన్నీ కలిపి కోరంపాలు ఇవన్నీ కలిపి ఇలా శ్రీనగర్ వరకు వెళ్తారు. గాజువాక నుంచి ఆ గాజువాక గంట నుంచి వచ్చిన వాళ్ళ గాజువాక వరకు మానవహారంలో నించోవాలి. ఈ కార్యక్రమానికి బయట ఉండిపోయి మనవంతు కూడా ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వాలని పెద్ద ఎత్తున మీ అందరికీ కోరుకుంటున్నాను. అలాగే 8వ తారీఖున ఢిల్లీలో మీటింగ్ ఉన్నది కాబట్టి ఆ మీటింగ్లో మన తాలూకా విషయాలు ఆ కమిటీలోకి మన విషయాల్ని కూడా మాట్లాడడానికి వెళ్ళాలనుకుంటే మన పెద్ద ఎత్తున ఏడిఎం బిల్డింగ్ దగ్గర ముట్టడి కార్యక్రమం అలాగే దండా కార్యక్రమం కంటిన్యూ ప్రోగ్రామ్ చేస్తున్న క్రమంలోనే మన ఇష్యూ ప్రెస్ మూలంగా ఢిల్లీ లెవెల్లోకి తీసుకెళ్లేంత ఉద్యమం కూడా బయట ఉండిపోవాలందరూ చెయ్యాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలుపుతాను. కాబట్టి చెప్పాడు. రేపు 6వ తారీఖు ఆదివారం అఖిలపక్ష కార్మిక పోరాట కమిటీ తరఫున అగనంపూడి నుండి గాజువాక వరకు మానవహారం జరుగుద్ది. అగనంపూడి ప్రాంతంలో ఉన్న ఇప్పుడు లోన పనిచేసే కార్మికులు ఎంప్లాయీస్ అంతా అగనంపూడి నుంచి వాళ్ళంతా కూడా అక్కడ గ్యాదర్ అవుతారు. వడ్లపూడి రాజీనగరి ప్రాంతం అలాగే ఇస్లాంపేట దేవాడ అప్పకొండ ఇలా దేశవతులపాలెం ఉన్నందరూ కూడా కోనపల్లి జంక్షన్కి అలాగే గంటాడ గంగవరం ఉన్నందరూ కూడా 100 అడుగుల రోడ్డు గాజువాక వరకు గ్యాదర్ అవ్వాలి. ఆ రోజు మన మానవహారం నిరసన కార్యక్రమం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రామిరెడ్డి మాట్లాడతారు. అన్న ఒకసారి ఇక్కడ విచ్ చేసిన వాళ్ళందరికీ కూడా మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. దీని మీద ఎలాగెళ్ళాలి కార్యాచరణ వీళ్ళందరికీ కూడా ఏ విధంగా వెళ్తే దీని మీద ఒక సొల్యూషన్ వస్తుందని దాని మీద అఖిలపక్షంగా రేపు ఎల్ఎంఎం పార్క్లో మీటింగు మీకు ఒక ఏదైతే కడపత్రం రూపంలో రోజువారీ కార్యక్రమం ఒక గంటకి కూడా పర్మిషన్ తీసుకొని యాజమాన్యం ఎవరినైతే వెనుదొలిగించారో వాళ్ళందరూ కూడా విధుల్లో తీసుకునేంత వరకు కూడా అఖిలపక్ష యూనియన్లు ఎవరు కూడా వెనక్కిపోరు. మొన్న ఏదైతే ఈడీ వర్క్స్లో ధర్నా జరిగిందో ఆ మాత్రం అలాంటి దాడి మళ్ళీ ఏడిఎంఐ జరిగేంత వరకు కూడా అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నంత వరకు అందరూ సహకరించండి. కడపత్రం రూపంలో మీ అందరికీ కూడా ఏం చేస్తారో ఎలా చేస్తారో అనేది కూడా రేపు ఎల్ఎంఎం పార్క్ మీటింగ్ అయినంత రేపు సాయంత్రం కూడా కడపత్రం అనేది రూపొందించడం జరుగుతుంది. మీతో పాటు ఇంకెవరైతే కార్మికులు ఉన్నారో ఇక్కడ డీపీ నాన్ డీపీ అనేది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఒక ఏడిఎం దగ్గర తీసుకొచ్చి ఫర్దర్ కార్యక్రమం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తాం. ఎవరికైతే టెండర్లు అయిపోయి ఇంటి దగ్గర ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు తెలియజేయండి. ఇది అఖిలపక్ష స్టాండ్. వంశీ మాట్లాడు. కార్మిక సోదరులారా, మన ఏడిఎంలో ఏ విధంగా ధర్నా చేశాము, దానికి మేనేజ్మెంట్ ఏ విధంగా స్పందించిందని మన అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు 500 మంది రోడ్డు మీద ఉన్నారు. ఈ 500 మంది పరిస్థితి ఏంటని చెప్పేసి ఈరోజు మేనేజ్మెంట్ని కానీ కేంద్ర గవర్నమెంట్ని కానీ మనం అడగడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనం కార్యాచరణలు తీసుకుని దానికి తగ్గట్టుగా మనం ఉద్యమాలు చేయడంలో మనం సాధించుకోవడంలో మనకి మనమే. కాబట్టి మన ఉద్యమానికి ఎప్పుడు కూడా రెడీ అయ్యి ఉండాలి. దేనికైనా ఉద్యమం చేయడానికి రెడీ అయ్యి ఉండాలి. కాబట్టి ఎవరు ఇంటి దగ్గర ఉండద్దు. ఈ 500 మంది స్టీల్ ప్లాంట్లో మళ్ళీ అడుగు పెట్టే వరకు కూడా
ఎవరు ఇంటి దగ్గర ఉండొద్దు, ఎవరు నిద్రపోవద్దు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మనకు నిద్ర తీసింది, తిండి తీసింది, జీతాలు తీసి అన్నీ తీసింది. దాని మీద మన 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 తిండి మన నిద్ర కోసం మనమే పోరాడాలి తప్ప ఇంకెవరు పోరాడరు. ఏ కార్మిక నాయకులు వచ్చినా చెప్తారు, పోరాడతారు. మీరు వాళ్ళకి సపోర్టెడ్గా మీరు అందరూ ఉంటే ఆ యొక్క ఉద్యమం స్పీడ్ అందుకొని మనల్ని త్వరగా తీసుకోవడం జరుగుతుంది. సోమవారం ఎప్పుడో టెంట్ వేయడం ఏదో జరుగుతుంది. మీరు ఇవన్నిటికి ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్పేసి ఐఎన్టీసీగా తెలియజేస్తూ నా తోటి కార్మిక సోదరులారా, ఈరోజు మీ అందరితో పాటు మేము కూడా పనిచేస్తున్నాం. మొన్నటి వరకు అందరూ కలిసి ఆ సైటు ఈ సైటు పని చేసుకుంటూ వస్తున్నాం. సడన్గా మిమ్మల్ని టెండర్ల పేర్లు చెప్పి బయటను పెట్టారు. కొంతమంది 4,000 మంది నేను లిస్టు పెట్టి మిమ్మల్ని ఈరోజు రాత్రి ఆపేస్తామని చెప్పి ఆపారు. మిమ్మల్ని ఒక విధంగా ఆపారు, మిగిలిన 4,000 మందిని కొంత వేరే విధంగా ఆపారు. ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పి అనేక రూపాల్లో అనేక సందర్భాల్లో ఆపుతూ వస్తుంది. మొన్న ఏదైతే ఈడీ వర్క్స్ బిల్డింగ్ ముట్టడి అఖిలపక్ష సంఘాల పిలుపు మేరకు కార్మికులందరూ మనందరం కూడా కలిసికట్టుగా వాళ్ళు దిగొచ్చే వరకు పోరాటం ఏ విధంగా చేశారో అందరూ చూసాం. అంత గట్టిగా కార్మిక సోదరులు అందరూ నిలబడబట్టే లేబర్ కమిషనర్ గారు కూడా తక్షణమే ఈరోజు పరిష్కారం అవ్వకపోతే మిమ్మల్ని కదలేము అని చెప్పి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా గట్టిగా చెప్పి ఒప్పించి మనకి లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా అక్కడైతే ఏ విధంగా చేసామో అదే స్ఫూర్తితో అందరికీ ఎలాగైతే అలా అవుతుందిలే అని చెప్పి అనుకోకుండా అందరూ కలిసికట్టుగా ఉండి అఖిలపక్ష సంఘాల పిలుపు మేరకు ఏదైతే టెంట్ వేద్దామనో లేకపోతే ఎలా చేస్తే బాగుంటుందని ఒక కార్యాచరణ రూపొందిస్తాం. అందరం కలిసి ఆ రూపొందించిన కార్యక్రమాల ప్రకారం అందరూ కలిసికట్టుగా అవసరమైతే మన ఫ్యామిలీస్ కూడా దీన్ని బట్టి ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి అవసరమైతే ఫ్యామిలీస్తో కూడా మన టెండర్లు అందరూ పిలిచి మళ్ళీ మన పనులు ఎక్కించే వరకు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కదలకుండా ఇక్కడ ధర్నా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మొన్న ఏదైతే స్ఫూర్తితో కార్మికులందరూ పోరాడారో మనందరం ఇంక్లూడింగ్ అవసరమైతే మన ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని చర్య తీసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ టీఎన్టీసీ ప్రకారం చెప్తున్నాను. అంటే మన వైఎస్ఆర్సీపీ రెడ్డి ముఖ్యంగా మన పెద్దలు కేఎం సిన్ గారు, అలాగే ఉన్నటువంటి అప్పారావు గారు, రమణ సభాధ్యక్షుడు రమణ గారు వంశీ, అలాగే రామరెడ్డి, ఉన్నటువంటి రమేష్ గారు అందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకు ఉద్యోగ భద్రత అనే నినాదంతో వెళ్తున్నాం ముందుకి. ఎందుకంటే మనం చెప్తున్నాం స్టార్టింగ్ కూడా మనం స్టార్ట్ చేసేది 1996లో ఉద్యోగం కాంట్రాక్ట్ మారిన కార్మికులు మానకూడదనే నినాదంతో మన విప్లవం విప్లవం చేసి అనేక మన నాయకులు కేఎం సిన్ గారు కూడా అప్పుడు మంచి దీని మీద పెద్ద పోరాటాలు చేస్తే ఈ రోజు వరకు కూడా నేటి వరకు కూడా మన ఉద్యోగ భద్రత కోసం స్టీల్ ప్లాంట్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా మన పోరాటాలు చూసి అనేక రకాలుగా చేసి మనకి చేసింది. అంటే ఈరోజు మనకు ఉద్యోగ భద్రత అనేది లేదు. అంటే మళ్ళీ మనం ప్రాబ్లంలో పడ్డాం. 1996 నుంచి ఇప్పటి వరకు పోరాటాల ద్వారానే కాంట్రాక్ట్ మారిన కార్మికుల మానవాదాన్ని కొనసాగించారు. కానీ ఈరోజు అకస్మాత్తుగా 4,000 మందిని పైచీలుగా కార్మికుల్ని నడి రోడ్డు మీద తోస్తారు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి యూనియన్లతో కనీసం ఒక మాట అఖిలపక్ష కార్మిక సంఘాలు అయితే రకరకాల పోరాటాలు మన కేఎం శ్రీనివాస్ గారు సమీక్షలు అన్ని రకాలుగా మన శ్రీనివాస్ గారి సమీక్షలు జరుగుతున్నాయి. కనీసం మేనేజ్మెంట్ ఏ వైఖరిగా అవలంబిస్తున్నారైతే మీరు కొద్దిగా ఆలోచన చేయాలి. కనీసం భూముల పుట్టలో పోయినటువంటి నిర్వచితలకు కానీ ఎవరికి కనీసం ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు, ఇక్కడ ఉన్నటువంటి సీఎండీ గారు అందరూ కూడా ఏకపక్షంలో మాకు ఢిల్లీలో మా పెద్దలు మా ప్యాంట్ ఇప్పేస్తున్నారు, మీరు అర్జెంటుగా మేము ఇక్కడ ప్యాంట్ వేసుకోలేకపోతున్నాం అనేసి కార్మికుల్ని రోడ్డు మీద తోస్తారు. అంటే అయ్యా ఇక్కడ మేము భూములు పుట్టలు ఇచ్చినందుకు మాకు ఇది గిఫ్ట, మా భూములన్నీ కూడా స్టీల్ ప్లాంట్కి దారాదత్తం చేసినందుక ఇప్పటి వరకే సుమారుగా 8,000 మందికి నిర్వచితులకి ఇంకా ఉపాధి లేదు. అంటే 8,000 మంది భూములు ఇచ్చి కూడా ఇక్కడ ఉపాధి లేకుండా ఉన్నారు. అది కాకుండా ఇక్కడ చేస్తున్న కార్మికులందరూ కూడా 4,000 మంది బయటకు వేస్తారు. ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమాన్ని సరే మన హక్కుల్ని కొనసాగించుకోవాలంటే మనం కేవలం మన ఆయుధం ఏంటి? పోరాటం. మన ఆయుధం పోరాటం ద్వారానే మన హక్కులను కానీ మన ఉన్నటువంటి రావాల్సిన బెనిఫిట్లు కానీ సాధించుకోవాలి. అలాగే ఈరోజు ఉద్యోగ భద్రత కోసం రానున్న రోజుల్లో అఖిలపక్షంగా మన అన్ని యూనియన్లు ఒకే వేదికపైకి వచ్చాయి, ఒకే పోరాటం చేస్తాయి. కాబట్టి దీన్ని అందరూ గమనించుకొని యూనియన్లు ఏ పిలుపునిచ్చినా సరే మేము అందరూ సహకరిస్తే అది మన పోరాటం ద్వారానే మళ్ళీ మనం లోపలికి వెళ్ళే అవకాశం ఉందని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ నాకు ఏ అవకాశం పెద్దలందరూ కూడా జరిగేసుకుంటాను. వైఎస్ఆర్ టీఎస్గా అఖిలపక్షంలో చేరుకుంటాను. మనం గత 40 రోజుల నుంచి పోరాటం చేసి
కొంతవరకు సాధించుకున్నాం. ఏదంటే 4200 మందిని ఎంప్లాయ్మెంట్ తీసుకోవడానికి మేనేజ్మెంట్ అంగీకరించింది. అదేవిధంగా ఇప్పుడు ఇంకా రోడ్డు మీద 400 నుంచి 500 మంది రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళ కారణం ఏంటంటే టెండర్లు కాల్ఫర్ చేయకపోవడం. టెండర్లు కాల్ఫర్ చేయకపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా పైన ఉండవలసిన పరిస్థితి వచ్చింది. దీనికి అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై మొత్తం ఏ ఒక్క కార్మికులను కూడా బయట ఉంచకూడదనే ఉద్దేశంతో కార్మిక పోరాటం చేస్తున్నందుకు వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇప్పుడు దీనికి ఏంటంటే మార్గం మనం ఆలోచించుకోవాలి. ఈ మార్గం కోసం ముందుకు మనం అడుగువేయాలి. ఇలాగే పోరాటం చేస్తే ఏదైనా మనం సాధించగలమనేటువంటిది ఈ 4 రోజుల నుంచి మనకు తెలిసి వచ్చింది. అంటే ఇది పోరాటం చేస్తే మనం సాధించుకోవాలి. దీనికంటే కార్మిక సంఘాలందరూ కూడా మార్కెటింగ్ వెళ్ళి ఈ అడ్మినిస్ట్రేషన్లో చేయవలసిన పని ఏంటంటే మనం చేసింది ఒకటే కార్యక్రమం. టెండర్లు రీకాల్ చేయించాలి. రీకాల్ చేయించాలంటే రీకాల్ చేసిన తర్వాత 3 నెలలు 4 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆ ఎక్స్టెన్షన్లో ముందు మనం లోపలికి వెళ్ళాం అనుకోండి. ఆ ఎక్స్టెన్షన్ లోపలికి వెళ్తే కనుక రేపు పొద్దున టెండర్ కాల్ఫర్ చేయాలని మళ్ళీ ఉధృతమైనటువంటి మనం స్ట్రైక్ చేయవలసి వస్తుంది. దాన్ని కూడా ముందుకు నడిపించుకుంటూ కార్మిక సంఘాల వల్ల మన సిఐటియు నుంచి అందరూ కూడా ముందుకు నడవలసిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మనకి ఇప్పుడు చేయబోయే కార్యాచరణ కోసం మనకు యూనియన్ ఆఫీస్లో మనకు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఏం చేయాలి, తదుపరి ఏ కార్యక్రమం ఎలా చేయాలి, ఏ విధంగా నడవాలి అనేటువంటిది మనం ముందుకెళ్తూ ఉంటాం. ఇప్పటి వరకు మనం చేసిన కార్యక్రమంలో మీకు అందరికీ తెలిసింది ఏంటంటే మీరు అందరికీ తెలుసు ఈ కార్మిక ఐక్యత పోరాటం వల్లే 4200 మందిని మనం ఉద్యోగంలో మళ్ళీ తీసుకోగలిగాం. ఈ విధంగా చేయవలసింది ఏంటంటే మనం చేయవలసిన పని కార్మికులు ఇప్పుడు సంఘాలను రీటెండర్ కాల్ఫర్ చేశారనే అడగల మనందరూ కూడా లోపలికి వెళ్తానటువంటి మార్గం ఉంది. ఈ మార్గాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఈ కార్యాచరణని ముందుకు తీసుకెళ్లాలని యూనియన్ నాయకులందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా దీనికి ఏంటంటే సంఘాన్ని ప్రతి కంపెనీకి కూడా ఒక్కొక్క మేనేజ్మెంట్ పర్సన్ ఉంటుంటాడు. ఆ పర్సన్ని తీసుకెళ్ళి ఆ పర్సన్ కూడా మేనేజ్మెంట్ని కూడా లోపలికి తీసుకురావాల్సిన బాధ్యత ఆ పర్సన్ల మీద కూడా ఉంది. అంచేత ఆ పర్సన్ కూడా కోయిన్సైడ్ చేసుకుని రాబోయే రోజుల్లో ఈ టెండర్ను కాల్ఫర్ చేయడానికి అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.